మరి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సునీత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు అధ్యక్ష. దీనిపై ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూత పరులకు కూడా రేషన్ కార్డులు పెన్షన్లు కూడా తొలగించారు అధ్యక్ష. దీనివల్ల 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు కూడా అందుకోలేకపోయారు అధ్యక్ష. రేషన్ కానీ పెన్షన్ కానీ ఇట్లా హెల్త్ కానీ ఈ రకంగా కూడా చాలా ఇబ్బంది పడింది కూడా జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు లక్షల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష. అంతేవిధంగా గౌరవ మంత్రివర్లకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే హౌస్ మ్యాపింగ్ సమస్య వలన ఇంకా కొంతమంది సంక్షేమ పథకాలు కోసం కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. హౌస్ మ్యాపింగ్లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు, గ్రామ వాలంటీర్లు చేసిన లోపాల వల్ల సమస్యలు వచ్చాయి అధ్యక్ష. కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం, విద్యుత్ బిల్లులు ఎక్కువగా చూసి వాటిని సరిచేయకపోవడం వలన వంటి ఉన్నాయి అధ్యక్ష. ఈ సమస్యలను కొన్ని వందల కుటుంబాల్లో అర్హతగా ఉన్న పథకాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష హౌస్ మ్యాపింగ్ తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో పార్టీలు చూసి కొంతమంది మాత్రమే హౌస్ మ్యాపింగ్ చేయడంతో ఈరోజు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు కూడా వెంటనే స్పందించి హౌస్ మ్యాపింగ్ చేయడంతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నేను ప్రభుత్వానికి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులకు సంబంధించినటువంటిది అధ్యక్ష. నల్లబర్లి పొగాకు చాలా ముఖ్యమైనటువంటిది అధ్యక్ష. రైతులు గత కొన్ని నెలలుగా కొంటున్నప్పటికి కూడా సమస్య అయితే పరిష్కారం కాలేదు అధ్యక్ష. పల్నాడు జిల్లాలో 11,000 టన్నులు నల్లబర్లి పండింది అధ్యక్ష ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ పల్నాడు జిల్లాకు ఇప్పటి వరకు కేటాయించింది మొదట 1,600 టన్నులు. ఇటీవల రైతులు ఒత్తిడి మేరకు నేను మాట్లాడిన తర్వాత మరొక 500 టన్నులు కేటాయించారు అధ్యక్ష. మొత్తం 2,100 టన్నులు మాత్రమే కేటాయించారు. 10 క్వింటాల లోపల అందరం మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నాం. కానీ 10 క్వింటాలు ఇచ్చేటప్పటికే ఒక 2 నెలలు పోయింది అధ్యక్ష. 20 క్వింటాల లోపు ఇచ్చారు. ఇప్పుడు 20 పైబడినటువంటి రైతులు ఇంతవరకు స్లిప్పులు ఇవ్వలేదు అధ్యక్ష. రైతులు ఆందోళనగా ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి సమస్య. 20 క్వింటాలు పైబడినటువంటి ఎంతున్నా కనీసం 20-30 క్వింటాలైనా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయమని మేము అధికారులను హెడ్స్ను డిపార్ట్మెంట్ హెడ్స్తో మాట్లాడితే మాకు అలాట్మెంట్ లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అందుకని మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులను అడిగేది ఏంటంటే పల్నాడు జిల్లాకి మరొక 2,000 టన్నులు కేటాయిస్తే తప్ప పొగాకు రైతుల సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. ఆ 2,000 టన్నులు మరలా కేటాయించి పల్నాడు జిల్లాకి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. విజయశ్రీ గారు. రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పత్తిపాడు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతము. ఇక్కడ 19 లిఫ్ట్ ఇరిగేషన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అయితే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కంప్లీట్గా మూతపడిపోయినాయి అధ్యక్ష. వాటికి కనీసం ఒక 9 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే 26,000 ఎకరాలు సాగులోకి వస్తుందని తమ ద్వారా మంత్రికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సింధూర్ రెడ్డి గారు పల్లె. ధన్యవాదాలు అధ్యక్ష. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం నవంబర్ 23న జరగనున్నాయి అధ్యక్ష. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలని ఇప్పటికే స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ శత జయంతి ఉత్సవాల కోసం మన భారత ప్రధాని